అండ్ అంతేకాకుండా వీళ్ళు సామ్సంగ్ ఎక్స్ఎల్ GW1 సెన్సార్ బదులు సోనీ IMX686 సెన్సార్ని వాడితే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ 6 అండ్ రియల్మీ 6 ప్రోని ఇండియాలో లాంచ్ చేసింది. సో దాంతోపాటు వాళ్ళ ఫిట్నెస్ బ్యాండ్ రియల్మీ బ్యాండ్ని కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో ఈ రియల్మీ 6 అండ్ 6 ప్రోకి సంబంధించి ఫుల్ స్పెక్స్, అలాగే అవి లాంచ్ అయిన ప్రైస్ రేంజ్లో వాటిని మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరోసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటనైతే యాక్టివేట్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. రియల్మీ 6 అండ్ 6 ప్రోతో పాటు వీళ్ళు రియల్మీ బ్యాండ్ అయితే లాంచ్ చేశారు 1499 రూపాయలకి. సో ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు realme.comలో మీరు స్పెషల్ హెయిట్ టు వెయిట్ సేల్లో కావాలంటే దీన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. 3 కలర్స్లో అయితే వీళ్ళు ఈ రియల్మీ బ్యాండ్ని లాంచ్ చేశారు. కలర్ డిస్ప్లేతో, స్లిప్ ట్రాకింగ్ సెన్సార్తో, హార్ట్ రేట్ సెన్సార్తో వీళ్ళైతే ఈ రియల్మీ బ్యాండ్ని అయితే లాంచ్ చేశారు. అన్డౌటెడ్లీ 1500 ప్రైస్ రేంజ్లో రియల్మీ బ్యాండ్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్. 9 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఇదైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ బ్యాండ్ ఒక బెస్ట్ ఫిట్నెస్ బ్యాండ్ అని చెప్పుకోవచ్చు 1499 రూపాయలకి. అండ్ ఈ రియల్మీ బ్యాండ్ అయితే వీళ్ళు త్వరలో అమెజాన్లో అయితే సేల్లోకి తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ రియల్మీ 6 అండ్ 6 ప్రో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రియల్మీ 6 గురించి అయితే డిస్కస్ చేద్దాం. రియల్మీ 6 ఫస్ట్ సేల్ మార్చి 11 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే realme.comలో అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే వీళ్ళు 3 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. 664GB దీని యొక్క ప్రైస్ని అయితే 13,000, 6/128GB దీని యొక్క ప్రైస్ని అయితే 15,000, 8/128GB దీని యొక్క ప్రైస్ని అయితే 16,000గా అయితే తీసుకొచ్చారు. సో రియల్మీ 5 ప్రోకి సక్సెసర్గా తీసుకొస్తున్నట్లయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లో చెప్పారు. అండ్ వీళ్ళు 2 కలర్స్లో తీసుకొచ్చారు, కామెట్ బ్లూ అండ్ కామెట్ వైట్. సో డిజైన్ అయితే బాగుంది. సో ఫస్ట్ అయితే ఈ రియల్మీ 6 స్పెక్స్ గురించి అయితే మాట్లాడదాం. తర్వాత ఈ ప్రైస్ రేంజ్లో ఇది కొనొచ్చా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ రియల్మీ 6 మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పంచ్ హోల్ కట్అవుట్ డిస్ప్లేతో వస్తుంది. సో డిజైన్ అయితే చూడ్డానికి బాగుంది. సో వీళ్ళు ప్రీవియస్ రియల్మీ 5 వరకు తెచ్చిన ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ రియల్మీ 6 అయితే డిజైన్ పరంగా బాగుంది. అండ్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే మనకి ఈ ఫోన్ మనకి మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. ఏదైతే రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసామో సేమ్ అదే ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఈ రియల్మీ 6లో యూజ్ చేశారు. సో 12 nm ఆర్కిటెక్చర్పై అయితే బిల్డ్ అయింది. సో అంత బ్యాటరీ ఎఫిషియెంట్ అండ్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అయితే కాదు. హీట్ని ప్రొడ్యూస్ చేయడం అయితే నోట్ 8 ప్రో గేమింగ్ రివ్యూస్లో అయితే మనం చూడాలి మరి దీన్ని వీళ్ళు రియల్మీ 6లో ఎలా ఆప్టిమైజ్ చేశారో. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 64MP మెయిన్ సెన్సార్. సో ఇది సామ్సంగ్ ఎక్స్ఎల్ GW1 సెన్సార్ అండ్ 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మ్యాక్రో లెన్స్, 2 MP డెప్త్ సెన్సార్. వీళ్ళు ఈ 2MP మ్యాక్రో లెన్స్ని ఇక్కడ కూడా అయితే తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ మనకి పంచ్ హోల్ కట్అవుట్లో 16 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4300 mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో జస్ట్ 16 minutesలో 100% ఛార్జ్ చేయొచ్చు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ Android 10తో రియల్మీ UI 1.0తో అయితే వస్తుంది ఈ రియల్మీ 6. సో 13,000 ప్రైస్ రేంజ్లో 90 Hz రిఫ్రెష్ రేట్తో పంచ్ హోల్ కట్అవుట్ డిజైన్ డిస్ప్లేతో అండ్ మనకి మీడియాటెక్ G90T పవర్ఫుల్ ప్రాసెసర్. వీళ్ళు థర్మల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారో చూడాలి. అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ 6 అయితే ఇప్పటికీ ఒక బెటర్ ఆప్షన్గా అయితే ఉంది 13,000 వరకు. రియల్మీ 6 ప్రో గురించి మాట్లాడుకుంటే ఇందులో 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 664 17,000, 6/128 18,000, 8/128 19,000కి లాంచ్ చేశారు. మార్చి 11 ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో ఫస్ట్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఉంటుంది. యాక్సిస్ కార్డ్తో కొంటే 1000 ఆఫ్ వస్తుందని అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లో చెప్పారు. ఇది కేవలం ఫస్ట్ సేల్కి మాత్రమే పరిమితం అని కూడా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. ఈ రియల్మీ 6 ప్రో కూడా మనకి 2 కలర్స్లో వచ్చింది. ఒకటి ఆరెంజ్ అండ్ మరొకటి బ్లూ. సో 2 కూడా చాలా బాగున్నాయి. బ్యాక్ డిజైన్ అయితే రియల్మీ 6 ప్రోలో ఈసారి కూల్గా ఉంది. సేమ్ కెమెరా సెటప్, వర్టికల్ కెమెరా సెటప్ సిమిలర్గా ఉన్నప్పటికీ ప్రీవియస్ రియల్మీ ఫోన్స్తో కంపేర్ చేస్తే బట్ ఆ గ్లాస్ డిజైన్ వల్ల అయితే మనకి ఈసారి కొంచెం బెటర్గా అయితే కనిపిస్తున్నాయి ఈ రియల్మీ 6 ప్రో ఫోన్స్ రియల్మీ తీసుకొచ్చిన అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తే. అండ్ డీటెయిల్ స్పెక్స్ చూస్తే 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే వస్తుంది రియల్మీ 6 ప్రోలో. అండ్ ఫ్రంట్ మనకి డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. సో 2 కెమెరాస్ కోసం ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వైపులా కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ తోటే లీక్స్లో వచ్చినట్లు
సేమ్ ప్రాసెసర్ తోటే రియల్మీ 6 ప్రోని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే G90Tతో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 720G కొంచెం తక్కువైనప్పటికీ బెటర్ బ్యాటరీ ఎఫిషియంట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 720G వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్. అండ్ రిమైనింగ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి 4 కెమెరాస్తో వస్తుంది. 64MP మెయిన్ సెన్సార్ f1.8 అపర్చర్తో వస్తుంది. సామ్సంగ్ ISL GW1 సెన్సార్ అండ్ మరొకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ f2.3 అపర్చర్తో అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇది f2.5 అపర్చర్తో 20x హైబ్రిడ్ జూమ్తో అయితే వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ f2.4 అపర్చర్తో మ్యాక్రో లెన్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి డిస్ప్లేలో డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్లో 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ మరొకటి 8MP వైడ్ యాంగిల్ లెన్స్ 105 ఫీల్డ్ ఆఫ్ వ్యూతో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 6 Pro కూడా 4300 mAh బ్యాటరీతో వస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సేమ్ ఇంతకుముందు రియల్మీ 6లో లాగే ఇది కూడా జస్ట్ 16 minutesలోనే 100% ఛార్జ్ చేస్తుందని అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లో మెన్షన్ చేశారు. రియల్మీ 6 Pro కూడా 110తో రియల్మీ 1.0తో అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. USB Type-C పోర్ట్ తోటే వస్తాయి రియల్మీ 6 Pro రెండు కూడా. అండ్ రియల్మీ 6 Proలో మాత్రం మనకి డాల్బీ అట్మాస్ అండ్ హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్ని అయితే వాళ్ళు ఇచ్చారు. మొత్తం మీద స్పెక్స్ అయితే బాగానే ఉన్నాయి. 17,000 ప్రైస్ రేంజ్లో ఈ రియల్మీ 6 Proని కన్సిడర్ చేయొచ్చా అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ ఫోన్స్లో లేని కొన్ని విషయాలు మాత్రం మనం రియల్మీ 6 Proలో చూడొచ్చు. అవేంటంటే టెలిఫోటో లెన్స్ ఒకటి అండ్ ఫ్రంట్ వైడ్ యాంగిల్ లెన్స్ ఒకటి అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి మూడే. ఈ 3 విషయాలు మీకు మ్యాటర్ అయితే మాత్రమే మీరు 17,000లో ఈ రియల్మీ 6 Proని కన్సిడర్ చేయొచ్చు. మీకు ఫ్రంట్ వైడ్ యాంగిల్ లెన్స్ తప్పనిసరి అయితే లేదా 17,000లో టెలిఫోటో లెన్స్ మీరు ఎక్కువ వాడే వాళ్ళు అయితే నాకు తెలిసి ఒక కామన్ మ్యాన్ టెలిఫోటో లెన్స్ని అయితే ఎక్కువ వాడాడు. మేబీ ఫ్రంట్ వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే వాడే అవకాశం ఉంది గ్రూప్ సెల్ఫీస్ కోసం. అవి మ్యాటర్ అయితే డిజైన్ మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రమే 17,000లో ఈ రియల్మీ 6 Proని అయితే కన్సిడర్ చేయొచ్చు. 17,000లో వాళ్ళదే రియల్మీ X2 ఉంది. వీళ్ళే చాలాసార్లు అయితే టీచ్ చేశారు 60Hz AMOLED 120Hz IPS కంటే బెటర్ అని. అలాంటిది 90Hz IPS డిస్ప్లేతో ఉన్న వీళ్ళ రియల్మీ 6 Pro రియల్మీ X2 కంటే ఎలా బెటర్ అవుతుందో రియల్మీకే తెలియాలి. అండ్ అంతేకాకుండా వీళ్ళు సామ్సంగ్ ISL GW1 సెన్సార్ బదులు సోనీ IMX686 సెన్సార్ని వాడితే 17,000 ప్రైస్ రేంజ్లో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అయ్యేది. ఇప్పటికీ చాలా విషయాల్లో Poco X2 అయితే బెటర్గా ఉంది. 16,000 ప్రైస్ రేంజ్లో మీరు ICICI కార్డ్తో కొంటే అది మీకు 15,000కే వస్తుంది. ఒక 1,000-2,000 అయితే తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. 120Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ బెటర్ సోనీ IMX686 సెన్సార్తో వస్తుంది. అండ్ డెఫినెట్లీ హయ్యర్ రిఫ్రెష్ రేట్తో ఉన్న IPS డిస్ప్లేస్ కాబట్టి ఈ ఫోన్స్లో కూడా మనకి Poco X2 లాంటి బ్యాటరీ లైఫ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పాలంటే అందులోనే ఒక 200 mAh ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బట్ రియల్మీ 6 అయితే ఒక డీసెంట్ ఆప్షనే మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో. బట్ రియల్మీ 6 Pro మాత్రం ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే మనం చెప్పేంత కిల్లర్ ఫీచర్స్తో అయితే రాలేదు. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 6 అండ్ 6 Proకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. వీటికి సంబంధించి అన్బాక్సింగ్ రివ్యూస్ కెమెరా కంపారిజన్ వీడియోస్ అయితే మన ఛానల్లో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రియల్మీ 6 Pro. మనమైతే రివ్యూ యూనిట్స్ కావు కాబట్టి డబ్బులు పెట్టి కొనే చేయాలి, చేయమంటారా వద్దా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరోసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.